ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మార్చ్ 23, 2025. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 2/11/2004. ఈరోజు బాప్దాద మనకి తెలియజేస్తున్నటువంటి విషయం, స్వ ఉపకారిగా అయ్యి అపకారిపై కూడా ఉపకారాన్ని చేయండి. సర్వశక్తులు సర్వగుణ సంపన్నంగా అయ్యి సన్మానదాతగా అవ్వండి. ఈరోజు స్నేహసాగరుడు నలువైపులా ఉన్న తమ స్నేహి పిల్లల్ని చూసి హర్షితమవుతున్నారు. సాకార రూపంలో సన్ముఖంగా ఉన్నా, స్థూల రూపంలో దూరంగా కూర్చొని ఉన్నా, స్నేహం అనేది తండ్రికి సమీపంగా కూర్చొని ఉన్నామనే అనుభవాన్ని అందరికీ చేయిస్తూ ఉంది. స్నేహం అనేది పిల్లలు ప్రతి ఒక్కరిని తండ్రికి సమీపంగా అనుభవం చేయిస్తూ ఉంది. పిల్లలైన మీరందరూ కూడా తండ్రి స్నేహంలో సన్ముఖంలోకి చేరుకున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మనసులో బాప్దాద యొక్క స్నేహము ఇమిడిపోయి ఉండడాన్ని బాప్దాద చూశారు. ప్రతి ఒక్కరి హృదయంలో మేరా బాబా అనే స్నేహం యొక్క పాట మ్రోగుతూ ఉంది. స్నేహమే ఈ దేహము మరియు దేహ సంబంధాల నుండి అతీతంగా చేస్తూ ఉంది. స్నేహమే మాయాజీతులుగా చేస్తూ ఉంది. ఎక్కడ హృదయపూర్వక స్నేహం ఉంటుందో అక్కడ మాయ దూరం నుండే పారిపోతుంది. స్నేహం అనే సబ్జెక్ట్లో పిల్లలందరూ పాస్ అయ్యారు. ఒకటేమో స్నేహం, రెండవది సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా సర్వశక్తుల ఖజానా. కనుక ఈరోజు బాప్దాద ఒకవైపు స్నేహాన్ని చూస్తున్నారు, రెండో వైపు శక్తి సైన్యం యొక్క శక్తులను చూస్తున్నారు, రెండో వైపు శక్తి సేన యొక్క శక్తులను చూస్తున్నారు. ఎంత స్నేహం ఇమిడి ఉందో అంతగానే సర్వశక్తులు కూడా ఇమిడి ఉన్నాయా? బాప్దాద పిల్లలందరికీ ఒకే సమానంగానే సర్వశక్తులనిచ్చి మాస్టర్ సర్వశక్తివంతులుగా చేశారు. సర్వశక్తులు బాప్దాద ఇచ్చిన వారసత్వం. మరి మీ వారసత్వంపై అధికారం ఉందా? ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో శక్తి సేన అయిన మీ ఆజ్ఞానుసారం ఆ శక్తి హాజరవుతోందా? సమయానికి చిత్తం ప్రభు అని హాజరవుతుందా? ఆలోచించి చూడండి. బాప్దాద తెలియచేస్తున్నారు, ఏ పిల్లలైతే ప్రభువు యొక్క ప్రతి శ్రీమతాన్ని చిత్తం ప్రభు అని అనుసరిస్తారో వారి ఎదురుగా సర్వశక్తులు కూడా చిత్తం అని అంటూ హాజరవుతాయి. ప్రతి ఆజ్ఞలో జీ హాజర్, ప్రతి అడుగులో జీ హాజర్ అని అంటాయి. ఒకవేళ ప్రతి శ్రీమతంలో మీరు జీ హాజర్ అని అనుకుంటే ప్రతి శక్తి కూడా ప్రతి సమయం చిత్తం హాజరుగా ఉన్నాను అని అనదు. ఒకవేళ అప్పుడప్పుడు తండ్రి ఇచ్చిన శ్రీమతాన్ని లేదా ఆజ్ఞను పాలన చేస్తే అప్పుడు శక్తులు కూడా అప్పుడప్పుడు హాజరై మీ ఆజ్ఞను పాలన చేస్తాయి. ఆ సమయంలో అధికారులకు బదులు అధీనులుగా అయిపోతారు. బాప్దాద పిల్లలు ప్రతి ఒక్కరిని తండ్రి సమానంగా చూడాలని కోరుకుంటున్నారు. కనుక చెక్ చేసుకోండి, సర్వశక్తులు ఉన్నాయా? సర్వ అనే దానిని అండర్లైన్ చేసుకోండి. సర్వగుణాలున్నాయా? తండ్రి సమానమైన స్థితి ఉందా? ఒకసారి మీ స్వయం యొక్క స్థితి, ఒకసారి ఏదైనా పరిస్థితి విజయాన్ని ప్రాప్తి చేసుకోవడం లేదు కదా? ఒకవేళ పరిస్థితి విజయాన్ని ప్రాప్తి చేసుకుంటే దానికి కారణమేదో తెలుసు కదా? మీ స్థితి బలహీనంగా ఉంటే అప్పుడు పరిస్థితి దాడి చేస్తుంది. సదా స్వస్థితి విజయిగా ఉండాలంటే దానికి సాధనం సదా స్వమానము మరియు
సన్మానం యొక్క బ్యాలెన్స్ ఉండాలి. స్వమానధారి ఆత్మ స్వతహాగానే సన్మానాన్ని ఇచ్చే దాతగా ఉంటుంది. వాస్తవానికి ఎవరికైనా సన్మానము ఇవ్వడం అంటే గౌరవాన్ని ఇవ్వడం అది ఇవ్వడం కాదు, సన్మానం తీసుకోవడం. గౌరవాన్ని ఇవ్వడం గౌరవం తీసుకోవడం. సన్మానం ఇవ్వడం తీసుకోవడం. సన్మానం ఇచ్చేవారు అందరి హృదయంలో స్వతహాగానే గౌరవనీయులుగా అవుతారు. బ్రహ్మబాబాను చూశారు కదా, ఆది దేవునిగా ఉంటున్నా, డ్రామా యొక్క మొదటి ఆత్మగా ఉంటున్నా సదా పిల్లలకు సన్మానం ఇచ్చారు. స్వయం కంటే ఎక్కువగా ఆత్మల ద్వారా పిల్లలకు గౌరవాన్ని ఇప్పించారు. కనుకనే పిల్లలు ప్రతి ఒక్కరి మనసులో బ్రహ్మబాబా గౌరవనీయులుగా అయ్యారు. కనుక వారు గౌరవం ఇచ్చారా లేదా గౌరవం తీసుకున్నారా? గౌరవం ఇవ్వడం అనగా ఇతరుల హృదయంలో హృదయపూర్వక స్నేహము అనే బీజాన్ని నాటడం. ఎప్పుడైతే ఆత్మలకు స్నేహపూర్వకమైన గౌరవాన్ని ఇస్తారో అప్పుడే విశ్వంలోని వారు కూడా వీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు అని అనుభవం చేస్తారు. సన్మానం ఇచ్చేవారే విధాత ఆత్మలుగా కనిపిస్తారు. సన్మానం ఇచ్చేవారే బాప్దాద యొక్క శ్రీమతాన్ని అనగా శుభభావన, శుభకామన అనేటువంటి ఈ శ్రీమతాన్ని అంగీకరించే ఆజ్ఞాకారి పిల్లలు. సన్మానం ఇవ్వడమే ఈశ్వరీయ పరివారం యొక్క హృదయపూర్వకమైన ప్రేమ. సన్మానం ఇచ్చేవారు సహజంగానే స్వమానంలో స్థితమవుతారు. ఎందుకంటే ఏ ఆత్మలకైతే సన్మానం ఇస్తారో ఆ ఆత్మల ద్వారా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఏవైతే లభిస్తాయో ఆ ఆశీర్వాదాల బండారము సహజంగా మరియు స్వతహాగానే స్వమానాన్ని స్మృతి ఇప్పిస్తాయి. కనుక బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు విశేషంగా సన్మానదాతగా అవ్వండి అని అండర్లైన్ చేయిస్తున్నారు. సర్వులపై ఉపకారి దృష్టి, వృత్తి, స్మృతి ఉంటుందా అని బాప్దాదా అడుగుతున్నారు. ఇది చెక్ చేసుకోండి. ఇతరులపై ఉపకారం చేయడం స్వయంపై ఉపకారం చేసుకోవడమే. కనుక ఏం చేయాలి? సన్మానం ఇవ్వాలి కదా. అప్పుడు వేర్వేరు విషయాలను ధారణ చేసుకునేందుకు ఏదైతే శ్రమ చేస్తారో దాని నుంచి విడుదలైపోతారు. అచ్చా, నలువైపులా ఉన్న అతి స్నేహిలు సదా స్నేహ సాగరంలో లవలీన్గా ఉండే ఆత్మలకు, సదా సర్వశక్తులకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా తండ్రి సమానంగా అయ్యే తండ్రి యొక్క ప్రియమైన ఆత్మలకు, సదా స్వమానంలో ఉంటూ ప్రతి ఆత్మకు సన్మానం ఇచ్చేవారికి, సర్వులకు గౌరవనీయులుగా అయ్యే ఆత్మలకు, సదా సర్వులకు ఉపకారం చేసే ఆత్మలందరూ బాప్దాదా యొక్క హృదయపూర్వక ప్రియస్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి. అంతేకాక విశ్వానికి యజమానులైన ఆత్మలకు నమస్తే. వరదానము: సోమరితనము అనే నిద్రకు విడాకులిచ్చే నిద్రాజీత్ చక్రవర్తి భవ. వివరణ: సాక్షాత్కార మూర్తులుగా అయ్యి భక్తులకు సాక్షాత్కారం చేయించేందుకు లేదా చక్రవర్తిగా అయ్యేందుకు నిద్రాజీత్గా అవ్వండి. ఎప్పుడైతే వినాశన కాలాన్ని మర్చిపోతారో అప్పుడు సోమరితనము అనే నిద్ర వస్తుంది. భక్తుల పిలుపులు వినండి. దుఃఖీ ఆత్మల దుఃఖంతో కూడిన పిలుపులు వినండి. దాహంతో ఉన్న ఆత్మలు చేసే ప్రార్థనల ధ్వని వినండి. అప్పుడు ఎప్పుడూ కూడా సోమరితనం యొక్క నిద్ర రాదు. కనుక ఇప్పుడు సదా వెలుగుతున్న జ్యోతులుగా అయి సోమరితనం అనే నిద్రకు విడాకులివ్వండి మరియు సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి. స్లోగన్: తనువు, మనస్సు, ధనము. మనస్సు, మాట, కర్మ ఏ ప్రకారంగానైనా తండ్రి కర్తవ్యంలో
సహయోగులుగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.